హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు శ్రీలక్ష్మిస్ వంటిల్లు. ఈరోజు మన వీడియోలో జంతికలు ఎలా తయారు చేసుకోవాలో ఈ వీడియోలో చూపించబోతున్నానండి. ఇవి పైన చాలా క్రిస్పీగా, లోపల చాలా గుల్లగా ఉంటాయండి. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ఇంకా ఆలస్యం చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం ఫ్రెండ్స్. ముందుగా బియ్యం పిండిని 4 కప్పుల వరకు తీసుకుని ఒక బేసిన్లో ఇలా జల్లించుకుని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఇందులోకి మనం ఏ కప్పుతోటైతే బియ్యం పిండిని తీసుకున్నామో అదే కప్పుతో పుట్నాల పప్పును కూడా తీసుకోవాలి. పుట్నాల పప్పుని ఒక చిన్న మిక్సీ జార్లో వేసి బాగా మెత్తగా మిక్సీ పట్టించుకోవాలి. చూడండి, ఈ విధంగా మెత్తగా రావాలన్నమాట. ఇప్పుడు ఈ పుట్నాల పిండిని కూడా మనం తీసుకున్న బియ్యం పిండిలో జల్లించుకోవాలి. ఈ విధంగా జల్లించుకున్న తర్వాత ఇందులోనే 2 టేబుల్ స్పూన్ల వరకు నువ్వులు వేసుకోవాలి. అలాగే 1 టేబుల్ స్పూన్ కారం, రుచికి సరిపడా ఉప్పు, 1 టీ స్పూన్ పసుపు, 1 టేబుల్ స్పూన్ వాము వేసుకోవాలి. అలాగే 2 టేబుల్ స్పూన్లు బటర్ని కూడా వేసుకోవాలి. ఇప్పుడు వీటన్నిటిని బాగా పిండిలో కలిసిపోయేటట్టుగా బాగా కలుపుకోవాలి. ఇలా అంతా బాగా కలుపుకున్న తర్వాత ఒకసారి మనం వేసిన ఉప్పు కారం సరిపోయిందో లేదో అని చెక్ చేసుకోవాలి. ఇప్పుడు ఇందులో బాగా మరిగించిన నీళ్లు వేసుకుంటూ బాగా కలుపుకోవాలి. చేతితో కాకుండా ఇలా గరిటతో కలుపుకోండి. నీళ్ళన్నీ ఒకేసారి కాకుండా ఇలా కొద్ది కొద్దిగా వేసుకుంటూ కలుపుకుంటూ ఉండాలి. వెంటనే మనకి కలుపుకోవడానికి బాగా వేడిగా ఉంటుంది గనక పిండి కొద్దిగా చల్లారే వరకు ఇలా క్లాత్ వేసేసుకుని పక్కన పెట్టుకోవాలి. 10 నిమిషాల తర్వాత పిండిని కలుపుకుంటున్నానండి. నీళ్లు కొద్దిగా అవసరం పడితే కొద్దిగా గోరువెచ్చగా ఉన్న వాటర్ అయినా ఇలా వేసుకుంటూ కలుపుకోవాలండి. పిండిని మరీ ఎక్కువ కలుపుకోకూడదండి, అలాగని గట్టిగా కూడా కలుపుకోకూడదు. ఈ విధంగా కలుపుకుని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు జంతికలు వేసిన గొట్టాన్ని తీసుకుని మీకు కావాల్సిన షేప్ ఇలా పెట్టుకుని నూనెను కానీ నెయ్యినైనా అప్లై చేసుకోవాలి. ఇప్పుడు ఇందులో ముందుగా రెడీ చేసుకున్న ఈ జంతికల మిశ్రమాన్ని కొద్ది కొద్దిగా తీసుకుంటూ ఈ జంతికల గొట్టంలో వేసుకోవాలి. ఇప్పుడు ఏదైనా పాలిథిన్ కవర్ని తీసుకుని ఇలా పరుచుకుని దాని మీద మనకు కావాల్సిన షేప్లో ఈ విధంగా జంతికల్లా వేసుకోవాలి. ఈ విధంగా ముందుగా కవర్ మీద అన్ని వేసుకోవడం వల్ల పని చాలా తొందరగా అయిపోతుందండి. ఇప్పుడిప్పుడే నేర్చుకునే వారికి కూడా చాలా ఈజీగా చేయగలుగుతారు. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి బాండీ పెట్టుకుని అందులో డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ బాగా వేడైన తర్వాత ఒక్కొక్కటిగా ఈ విధంగా తీసుకుంటూ ఆయిల్లో వేసుకోవాలి. ఈ విధంగా జంతికలన్నీ వేసిన తర్వాత వెంటనే వాటిని కదపకుండా ఈ విధంగా తీరగా బరగా వేసుకుంటూ మంచి గోల్డ్ కలర్ వచ్చేంత వరకు వీటిని బాగా ఫ్రై చేసుకోవాలి. వీటిని మీడియం టు హై ఫ్లేమ్లోనే వేయించుకోవాలండి. చూడండి, ఈ విధంగా వేగిన తర్వాత ఒక స్ట్రైనర్లో వేసుకుని వాటి నుంచి ఆయిల్ అంతా డ్రాప్ అయ్యేంత వరకు ఉంచుకుని ఈ విధంగా వేయించుకున్న వాటన్నిటిని టిష్యూ ఉన్న ప్లేట్లోకి తీసుకోవాలి. మిగతా జంతికలను కూడా ఈ విధంగానే వేసుకుని వేయించుకుని తీసుకోవాలి. అంతేనండి, కరకరలాడే జంతికలు రెడీ. మీరు కూడా ఈ విధంగా ట్రై చేయండి, చాలా బాగా నచ్చుతాయి. ఈ వీడియో గనక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.